చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం దాకా ఒక సంఘటన మనకు కనబడుతుంది. శిష్యులు ప్రభువారు చనిపోయిన తర్వాత ఏదైతే ఆయన చేయమన్నారో అది చేయక వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మళ్ళా ఏదైతే తమ వృత్తి ఉందో అదే వృత్తికి వెళ్ళిపోయారు. చదవండి 1వ వచనం. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నాను వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమండ్రి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు తెరగా నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టారు. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, ఈ 11 వచనాలలో శిష్యులు ఏం చేస్తున్నారో ప్రభువారు వచ్చి చూశారు. శిష్యులు ఇది 3వసారి శిష్యులను కలుసుకోవడం. ఆయన దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా వచ్చి ఏమడుగుతున్నాడంటే భోజనం తినటానికి ఏమైనా ఉందని అడుగుతున్నాడు. చనిపోయి తిరిగి వచ్చిన ఆయన అడుగుతున్నాడు తినటానికి ఏమైనా ఉందా. చాలామంది ఏమంటారు, సహజంగా ఉందనో లేదనో చెప్తారు. అయితే ప్రభువారు కోరుకునే భోజనం వేరు, అది వాళ్ళ దగ్గర లేదు. అలాగే భూ సంబంధమైనటువంటి ఆహారం కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకని? చేపలు ఒక్కటి కూడా పడలేదు. కాబట్టి భూ సంబంధంగా ఆహారము లేదు, అలాగే పర సంబంధమైన ఆహారాన్ని తీసుకొని వాళ్ళు దేవునితో 3.5 సంవత్సరాలు తిరిగినా కూడా మళ్ళీ ఎక్కడున్నారు? ఇప్పుడు చేపలు పట్టనుకున్నారు. అంటే ఎక్కడ కలిసిపోయారని అర్థం? లోకంలో కలిసిపోయారని అర్థం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు. అయ్యా మాకేమీ దొరకలేదు అని అన్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట 6వ వచనంలో, అప్పుడు ఆయన దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, మరి దేవుడు చెప్పినట్టు చేస్తే ఇప్పుడు ఏమైందంట? మనం ఎటు పక్క ఉండాలి? కుడివైపా ఎడమవైపా? కుడివైపు ఎవరుంటారు? కుడివైపు గొర్రెలు ఉంటాయి, ఎడమవైపు మేకలు ఉంటాయి. మేక స్వభావం ఏంటంటే యజమానులు కూడా పట్టించుకోకుండా తిరిగే రకం మేక. యజమానుడు చెప్పినట్టు నడిచేదేమో గొర్రె. చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు. రెండవది, గొర్రె తిన్న తర్వాత చక్కగా వచ్చి పడుకుంటుంది. అయితే మేకలు అలా కాదు, ఎప్పుడు తింటూనే ఉంటాయి. దాని బతుకది. ఎందుకంటే దాని కడుపులో ఎంత తిన్నా అంట ఎలక్కాయ అంత ఖాళీ ఉంటుందంట. కాబట్టి అది ఎప్పుడు తినే రకం. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ప్రకారము ఇక్కడ వాళ్ళు చేపలు పట్టిన తర్వాత ఇక్కడ వారితో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, లేదా అక్కడ వారు లెక్కేసారేమో మనకు తెలియదు, లెక్కేసినట్టుగానే కనపడతా ఉంది. 8వ వచనం, దరి ఇంచుమించు చేపలలో కొన్ని తీసుకురండి వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను ధరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేది. ఇక్కడ ఒక నెంబర్ చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్పాలి నెంబర్ దేవుడు? లేదా ఎందుకు వాళ్ళు లెక్కేశారయ్యి, ఎందుకు లాగలేకపోయామని చెప్పేసి వాళ్ళు వలను లాగిన తర్వాత ఆ పెద్ద పెద్ద చేపలన్నీ లెక్కేస్తే 153. ఎన్ని కేజీలు అవుతాయండి? ఎన్ని కేజీలు అయినాయో మనకు తెలియదు. కానీ దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇక్కడ దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అక్కడికి రాగానే 9వ వచనంలో అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెలు కనబడింది. మీరు బైబిల్లో ఎక్కువగా చూస్తే చేపలు రొట్టెలే కనబడతాయి కొత్త నిబంధనలో. పాత నిబంధనలో కడితే
మాంసం కనపడుతుంది. మాంసం కోసారు, మాంసాన్ని దేవుడికి బలర్పించారంటది. ఇక్కడ అలాంటిది ఏం కనపడదు. ఎందుకంటే యేసుప్రభువే మన కోసం బలైపోయాడు కాబట్టి, ఇంకెవరు బలి చేయాల్సిన పని లేదు కాబట్టి. మరి చేపలనే ఎందుకు దేవుడు పదే పదే పలుమార్లు చెప్తూ ఉంటాడు? 153 అని ఉంది పిల్లలు. ఎందుకని 153 అనేటువంటి మాట మరి మనము చూస్తే 153 ఎందుకు పడ్డాయి? ఎక్కువ ఎందుకు పడలేదు, తక్కువ ఎందుకు పడలేదు అంటే పడ్డప్పుడు లెక్కేసి 153 అయ్యాయి. మరి 153కి ఏమన్నా సిగ్నిఫికెన్స్ అనేది అంటే ఇంగ్లీష్లో అంటే గుర్తింపు ఏమైనా ఉందా? 153 ఎందుకు చెప్పారు బైబిల్లో? మామూలుగా కొన్ని చేపలు పడ్డాయని చెప్పేయచ్చు కదా, నెంబర్ ఎందుకు చెప్పారు అని ఆలోచన చేస్తే పిల్లరా, ఆనాడు అంటే 2000 సంవత్సరాల క్రితంలో ప్రియులరా చేపల జాతులను లెక్కేస్తే 153 జాతులు అంటవి. ఎన్ని జాతులండి? 153. ఏది ప్రపంచంలోనే 153 జాతులు ఉండేవని లెక్కేసారు. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదులేండి. కాబట్టి ఈ 153 జాతులు కలిగినటువంటి చేపలు ఎక్కడున్నాయి చెప్పండి? ఇంకా నదిలో, లేకపోతే నీళ్లలో, లేకపోతే సముద్రంలో ఉన్నాయి. నీళ్లలో ఉన్నాయి, నీళ్లలో అవి ఉన్నాయి. నీరు దేవుని యొక్క ప్రేమల ప్రియులరా సంఘం అనుకుందాం. నీరంటే సంఘం అనుకుందాం. ఇప్పుడు సంఘంలో ఎన్ని జాతులు చేపలు పడ్డాయి? 153. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులు వారు కూడా ఎక్కడ ఉండాలని దేవుని ఉద్దేశం? సంఘంలో ఉండాలని దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏ జాతి అయినా కావచ్చు, నువ్వు ఏ మతమైనా కావచ్చు, ఏ రంగైనా కావచ్చు. చేపలు కూడా ఒకే రకం ఉండవు కదండి, రంగులు రంగులు ఉంటాయి. పొట్టి పొడుగు, ఏమంటే ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు లేని, ఇలాగ రకాలు ఉంటాయి చేపలు. అలాగా సంఘంలో కూడా అనేక రకాల జాతులు కలిగిన వారు ఉంటారు. అదొక సముద్రం, ప్రపంచమే ఒక సముద్రం. సముద్రం ఎక్కువ, నీళ్ళు ఎక్కువ, ఈ యొక్క భూమి ఎక్కువ, సముద్రమే ఎక్కువ. 70% సముద్రం ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. ఒక 30% మాత్రమే భూమి ఉంటుంది. అందుకనే అంత నీళ్లున్నా కూడా మనకు వేడి ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు. కొన్ని చోట్ల ఎడారి, కొన్ని చోట్ల వర్షమే పడదు, కొన్ని చోట్ల ఎక్కువ పడుతుంది, కొన్ని చోట్ల మంచు పడుతుంది. రకరకాలుగా ఉంటుంది భూమి మీద. అన్నీ కూడా చుట్టూ నీళ్లు ఉన్నాయి, మధ్యలో మనం ఉన్నాం. దాన్ని ద్వీపము అంటారు. భారతదేశం ద్వీపం కాదు. భారతదేశానికి 3 వైపులు మాత్రమే నీళ్లు ఉన్నాయి, 4వ వైపు నీళ్లు లేవు. హిమాలయ పర్వతాలు ఉన్నాయి. కాబట్టి 3 వైపులా నీళ్లు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశాన్ని పెనిన్సులా అంటారు. ద్వీపకల్పం, ద్వీపం కాదు ఇది, ద్వీపకల్పము అంటారు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, మరి దేవుడు ఆ యొక్క 153 చేపల్నే ఎందుకు పడ్డాయి? మారకూడదా నెంబరు? అంటే ఆనాడు 153 రకాల చేపలు ఉండేవని లెక్క వేశారు. కాబట్టి అన్ని జాతుల వాళ్ళు ఒకే వలలో, ఒకే సంఘములో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పిల్లలు ఆలోచన చేయండి. మనం ఇక్కడ కనుక చూసినట్లయితే వీటిలో 153 జాతులు కూడా ప్రతి ఒక్క దేశంలో కనుక మనం వెళితే వారు ఏ జాతి వాళ్ళు మనకు తెలియదు, కానీ వారంతా ఎక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది? సంఘంలో ఉన్నట్టుగా కనబడుతుంది. సంఘంలోనే ఎందుకు ఉండాలి? ఇప్పుడు చేపలు నీళ్ళలోనే ఎందుకు ఉండాలంటే ఏం చెప్తావు? సమాధానం చెప్పండి. సింపుల్, బయటకు వస్తే చచ్చిపోతాయి. అర్థమవుతుందండి? చేపలు నీళ్ళల్లోనే ఎందుకు ఉండాలి అంటే నీళ్ళలో నుంచి బయటకు వస్తే చచ్చిపోతాం. అలాగే విశ్వాసులు లేదా ఈ జాతిలో వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. వాళ్ళు కనుక బయట ఉంటే ఏమైపోతారు? చనిపోతారు. ఏమంటే సంఘంలో ఉన్నవాళ్ళు చనిపోరా? హాస్టల్లో ఎంతోమంది చనిపోతున్నారు కదా. సంఘంలో ఉండి చనిపోతేనేమో పరలోకానికి వెళ్తావు, లోకంలో ఉండి చనిపోతేనేమో నరకానికి వెళ్తావు. కాబట్టి ఇప్పుడు చేపలు ఎక్కడికి వెళ్తాయి? పిల్లలు ఆలోచించేయండి. దానిలో సగభాగము లేదా 30% మనం తింటాం. మిగతా 15% ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళా ఆకాశ పక్షులకి
ఆహారం అయిపోతాయి. దానిలో ఉన్న పేగులు అవన్నీ తీసి పారేస్తాం. ఏదైనా అంతే. కాబట్టి మన జీవితంలో ప్రియులరా ఆలోచించేయండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క ప్రేమలో మనుషులను పట్టు జాలరుగా చేస్తానని దేవుడు చెప్పాడు. చదువు. అది మనం అడుగుతుంది ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే మనుషులను పట్టు జాలరుగా చేస్తాను రండి అన్నాడు ప్రభువా. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళప్పుడు? చేపలు పడతానే ఉన్నారు. కానీ ఏం చెప్పాడు దేవుడు? ఇక నుంచి మీరు చేపలు కాదు మనుషులు పెట్టాలి. చేపలు పడితే ఏమవుతుంది? అమ్ముకుంటే దాన్ని వ్యాపారం అంటారు. మనుషులను పట్టుకొని ఎవరికి అమ్ముతారు? మనుషులను పట్టుకున్న వాళ్ళు ఎవరికి అమ్ముతారు? వాళ్ళని ప్రియులరా దేవుడికి అమ్మేయాలి. అంటే నీ ఆత్మ ఎవరిది? దేవుడిది. కాబట్టి నువ్వు లోకంలో తిరుగుతున్నావు. ఇప్పుడు ఆ లోకంలో తిరుగుతున్నటువంటి నీ ఆత్మను పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చేయాలి? దేవుడికి ఇవ్వాలి. ఇది చేయాలి నువ్వు, మీరు చేస్తారా పని అని చెప్పి చేపలు పట్టుకునే వాళ్ళని మనుషులు పట్టేవాళ్ళగా చేస్తానని దేవుడు పిలిస్తే, చనిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేశారో మీకు అర్థమైంది. ఇప్పుడు చదివారు యోహాను రాసిన సువార్తలో 21వ అధ్యాయం. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. మళ్ళీ 7 ఉన్నారు అక్కడ. మిగతా శిష్యులు కూడా అక్కడక్కడ ఉన్నారు. నమ్మినవాడు ఒకడు, నమ్మనవాడు ఒకడు, ఇంకా ఏం చేస్తాంలే తిరిగేవాళ్ళకి చాలామంది ఉంటుండొచ్చు. దేవుని ప్రేమిస్తున్న ప్రియమిట్లారా, మనుషులను బట్టి జాలరులుగా చేస్తానని దేవుడు చెప్పి వారిని 16వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాశారు. మార్క్స్ వార్తలోనే 16వ అధ్యాయము 15వ వచన ప్రకారము, సర్వలోకానికి వెళ్ళి మీరు నన్ను శిష్యులుగా చేయండి. నా కోసం శిష్యులను తయారు చేయండి. పట్టుకున్న వాళ్ళందరినీ ఏం చేయమంటున్నాడు దేవుడు? శిష్యులుగా చేయండి. కొంతమంది చేపలు పట్టుకొచ్చి ఎక్కడ వేస్తారు? చిన్నప్పుడు నేను కూడా చేపలు పెట్టామండి. కాలువల్లో నుంచి వస్తూ ఉంటాయి నీళ్ళకి. మేము అక్కడే కూర్చొని, చిన్నపిల్లలం, పెద్ద లోతు ఏమి ఉండదు, మోకాలంత లోతు కూడా రాదు. అది అక్కడ కూర్చొని ఆ చేపలు వస్తుంటే పట్టుకునేవాళ్ళం. మరి ఎలా పట్టుకునేవాళ్ళం అంటే ఇంట్లో టవల్ ఉంటుంది కదా, ఆ టవల్కి అక్కడక్కడ బొక్కలు పెట్టి దాన్ని అటొకటి ఇటొకటి పట్టుకుంటే అప్పుడు చేపలు వచ్చి దాంట్లో పడేది. మా వల ఏంటంటే టవలే. పిల్లలు ఆలోచించేయండి. దేవుని యొక్క కృపలో దేవుడు చెప్పింది ఏంటంటే, పట్టుకోండి, ఏం చేయాలి? శిష్యులుగా చేయండి. ఈరోజు శిష్యులుగా మారుతున్న వాళ్ళు ఎవరండి? మందిరాలకే సరిగా రావు. ఇంకా శిష్యత్వమా? శిష్యత్వం అంటే ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? గురువు గారితో పాటు ఉంటేనే దాన్ని శిష్యత్వం అంటారు. ఎప్పుడైతే నువ్వు గురువుగారు ఎప్పుడు తిరగలేదో శిష్యుడు కాలేదు, జరగదు. గురు శిష్యుల సంబంధం అంటారు. అందుకని నేను స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేశాను కాబట్టి నేను కనుక ఒకరోజు స్కూల్కి రాకపోతే పిల్లలందరూ ఎతుకుతూ ఉంటారు. టీచర్లు మిగతా వాళ్ళు ఏం చెప్పరు, కానీ పిల్లలకి వీళ్ళు ఎతుకుతూ ఉంటారు. ఏమని మాటి మాటికి చూస్తూ ఉంటారు గేట్కి. మాస్టర్ వస్తారేమో. సరే, గమనించినటువంటి టీచర్ ఎవరైనా ఉంటే, అరే మాస్టర్ ఈరోజు రారా అని చెప్తారు. వాళ్ళకి పెద్ద క్వశ్చన్, మాస్టర్ గారు ఎందుకు రారు బడికి అని క్వశ్చన్. గురు శిష్యుల సంబంధం అది. ఆపాద మస్తకం వాళ్ళు పరీక్ష చేస్తారు. మా ముఖం ఎలాగుందో, మా జుట్టు ఎలాగుందో, ఏమండి మా రోగం ఏమైనా వచ్చిందో, కాళ్ళు ఎలాగున్నాయో, కాళ్ళకి ఏమేమి వేసుకున్నామో అన్నీ చూస్తారు వాళ్ళు పిల్లలు. కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు. ఈరోజు భలే సూపర్ సార్ మీరు, ఈరోజు భలేగా ఉన్నారు మేడం మీరు అని చెప్తారు. వాళ్ళే చిన్న చిన్న పిల్లలే, వాళ్ళకి ఇంకా జ్ఞానమే లేకపోయినా కూడా ఎలా చెప్తారంటే ప్రేమ అలాంటిది. కాబట్టి గురు శిష్యుల ప్రేమ అంటే బైబిల్లో యేసు ప్రభు వారు, అలాగే శిష్యుల ప్రేమ, అలాగే శిష్యులుగా చేయబడిన వారు, వాళ్ళు శిష్యులుగా చేయబడుతున్న వారి ప్రేమ ఎలా ఉండాలి? అవినాభావ సంబంధం అంటారు. అంటే తెలుసా, మనకు తెలియకుండానే ప్రేమించేస్తాం. సేవకుడు ఎవరో తెలియదు, కులం తెలియదు, రంగు చదువు ఉందో లేదో తెలియదు, దేవుడి పేరిట వచ్చాడు కాబట్టి ఆ సేవకుడు ఎవరైనా సరే ప్రేమిస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, బ్లెస్సింగ్స్ అడుగుతాం.
దేవుని ప్రేమిస్తున్న బిడ్డ, దేవుడైతే చెప్పింది ఏంటంటే మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, మీరేం చేయాలంటే శిష్యులను తయారు చేయండి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు? చేయాలి. ఒకవేళ ఈ మనసు నీకు కూడా ఉందేమో, దేవుడితో తిరుగుతున్నామని చెప్పుకుంటూ 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి శిష్యులు ఎలాగైతే చెదిరిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు, లోక సంబంధమైన ఆహారం కూడా వాళ్ళకి దొరకలేదు, చేపలు పట్టుకుంటున్నా కూడా చేప దొరకలేవు. ఒకవేళ అలాగా నువ్వు దేవుడితో తిరుగుతున్నట్టుగా నటిస్తూ లోకంలో కనుక తిరిగితే నీ పరిస్థితి కూడా అంతే. ఏముండదు? తినడానికి ఆహారం కూడా ఉండదు. ప్రయాస అయితే ఉంటుంది కానీ ఆహారం దొరకదు. కాబట్టి దేవుని మరిచి తిరుగువారలారా నా వద్దకు రండి. చూడండి, మత్తయి సువార్త 11:28 చదవండి. 11వ అధ్యాయము 28వ వచనం. లోకంలో ఉన్నటువంటి సమస్త జనులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిళ్ళారా, ఆనాడు దేవుడు శిష్యులను ఏర్పాటు చేసిన తర్వాత సంఘాలు వచ్చాయండి. అప్పటిదాకా సంఘాలు లేవు కదా. శిష్యులు వేరే వేరే ప్రాంతాలు దేశాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని దేవుడి నామం పేరిట వాళ్ళకి రక్షణ ఇచ్చి వాళ్ళందరినీ గుంపుగా ఏర్పాటు చేసి ఏదో ఒక ఇంట్లో మరి వాళ్ళకి ఏం చేశాడు? ఒక సంఘంగా కూర్చారు. ఇంటింటా ప్రార్థనలు జరిగాయి. ప్రియులరా, అలాగా ఏర్పడినటువంటి సంఘాలు అప్పట్లో చెదిరిపోలా, ఏకంగా ఉన్నారు. అయితే రాను రాను ఇప్పుడు ఏమైపోయినాయండి? సంఘాలు చీలిపోయాయి. ఎందుకు? ఆధిపత్యం కావాలి మాకు, మేము కూడా గొప్పవాళ్ళమే, దాతాను కోర అభిరాములు కనుక నీకేనా ఆత్మ ఉంది, మాకు లేదా అనుకొని అనేక మంది మరి చీలిపోతూ మరి అలాగా దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నట్టు కనబడతాం. వేరే చోటుకి వెళ్ళి వాక్యం చెప్పండి, రక్షించండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆవలి ప్రదేశాలకు వెళ్ళి రక్షణ లేని వారికి చెప్పండి. వీళ్ళేం చేస్తూ ఉన్నారు? రక్షణ పొందిన వారినే తీసుకొని సగం సగం చీల్చుకుంటున్నారు. ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక చర్చిలో దరిదాపు ఒక 10 ఏళ్ల క్రితం దాకా ఒకటే సంఘంగా ఉండేది. అయితే 10 ఏళ్ల క్రితం ఏదో గొడవలు వచ్చాయి, ఇద్దరు కోర్టులో కేసులు వేసుకున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే 2గా విడిపోయారు. ఒకే సంఘస్థులే 2గా విడిపోయారు. ఒకతను నాయకత్వంలో ఉదయకాలం ప్రార్థన జరుగుతుంది, మరలా అది అయిపోయిన తర్వాత 10 గంటలకు 11 గంటలకు రెండవ ఆరాధన జరుగుతుంది. ఎవరు వీళ్ళంతా? అంతకుముందు ఒకటే సంఘంగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు ఏమైపోయారు? 2 సంఘాలుగా వాళ్ళు చీలిపోయారు. కారణం ఏంటి? ఆధిపత్యం. బైబిల్ ఏం చెప్తా ఉంది? వాళ్ళంతా ఎక్కడుండాలి? ఒకే వలలో ఉండాలి. వాళ్ళంతా ఎక్కడుండాలి? దేవుని యొక్క నదిలో ఉండాలి. బయటికి వెళ్ళిపోతే ఏమైపోతారు? చంపుకు తినేస్తారు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డల, ఈ 153 అనే దానికి చాలా సిగ్నిఫికెన్స్ బైబిల్లో మనకి కనపడకపోయినా వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే 153 జాతుల వారంతా కూడా సంఘంలో కలిసిమెలిసి ఉండాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ 153 అనేది 1వ నెంబర్ నుంచి 17వ నెంబర్ దాకా ఉన్నటువంటి న్యూమరికల్ నెంబర్స్ అన్నిటినీ ఒకదాన్ని ఒకటి కూడుకుంటూ పోతే 153 వస్తుంది. ఆ 153ని చివరంకి అయినటువంటి 17తో కనుక భాగారం చేస్తే 9 అనే నెంబర్ వస్తుంది. 9 దేవుడికి ఇష్టమైన నెంబర్. 153 దేవుడికి ఇష్టమైన నెంబరే, ఎందుకంటే అన్ని జాతుల వాళ్ళు ఒకే చోట ఉండాలి. ప్రియులరా, బైబిల్ ప్రకారం మనం చూస్తే దేవుని ప్రేమించిన ప్రియులరా, 143 అనే నెంబరు ఎవరైనా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ నీకు మెసేజ్ పెట్టింది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఐ లవ్ యూ అని అర్థం. 1 అంటే ఐ, ఏమండి? 4 అంటే లవ్, 3 అంటే యు. ఐ లవ్ యూ అంటానికి ఒక కోడ్ భాష
143 అని ఎవరైనా నీకు కనుక మెసేజ్ చేస్తే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు అని అర్థం. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఈ యొక్క యోహాను రాసిన సువార్తలో దేవుడు చెప్పింది ఏంటండి? కుడివైపున వలయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎక్కడ కూర్చొని ఉన్నారంట? దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అలాగే రక్షించబడిన వాళ్ళరా అని చెప్పి గొర్రెల్ని ఎటువైపు పెట్టాడు? కుడివైపున పెట్టాడు. కుడి అనేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు ఎక్కువగా కుడి చేత్తో పని చేస్తారా, ఎడం చేత్తో పని చేస్తారా? ఎందుకని? ఎడం చేత్తో చేయరాదండి, అది వీక్. ఎడం చేయి ఉన్న బలంకి కుడి చేతిన బలానికి తేడా ఉంటుంది. ఎడం చేయి వీక్గా ఉంటుంది, ఎడం కాలు వీక్గా ఉంటుంది, ఎడం కాలు చిన్నగా ఉంటుంది, కుడి కాలు కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఎవరికైనా అంతే. మెజర్మెంట్స్ కనుక మీరు చక్కగా తీసుకుంటే, మీరు కనుక బూట్ వేసుకునే వాళ్ళు అయితే అర్థమవుతుంది. అది ఒక కాలు కొంచెం లూజ్గా ఉంటుంది, ఒక కాలు లావుగా ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి హార్ట్ ఉంటుంది, కాబట్టి దాన్ని మనము జాగ్రత్తగా పోషించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఎక్కువగా ఎటుపక్కన కూర్చోవాలంటారు? లెఫ్ట్ సైడ్ కూర్చోండి. అలాగే ఎటుపక్క పడుకోవాలి? లెఫ్ట్ సైడ్ పడుకోండి. అలాగే తినేది కూడా ఎక్కువగా లెఫ్ట్ సైడ్తో తినండి అంటే. ప్రియులారా, పాపడు ఎక్కడ తీస్తాం? లెఫ్ట్ సైడా రైట్ సైడా? ఆడవాళ్ళ సంగతి కాదు, మగవాళ్ళకి లెఫ్ట్ సైడ్ తీస్తారు పాపటి. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఈ మధ్యన అలాగ మధ్య పాపెట్లు పోయి మూడు పాపట్లు తీస్తున్నటువంటి వాళ్ళు, లేదా పక్కకి పాపట్లు తీసేవాళ్ళు కనపడుతూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. అంటే రకరకాల ఫ్యాషన్స్ ఈరోజు వచ్చేసాయి. మరి ఆ నీగ్రోస్ ఆ ఏరియాలకు పోతే, నైజీరియా ప్రాంతాలకు పోతే ఆ ఒక్కొక్క పాయి తీసుకొచ్చి ఒక్కొక్క జడ వేసుకుంటూ పోతారండి. ఎన్ని జడలు ఉంటాయో తెలియదు వాళ్ళకి. మొత్తం జడలే తల నిండా. ఒక జడ వేసుకోవడానికే మన వాళ్ళకి కుదరక కట్ చేసి అవతల పారేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని జడలో వేసుకుంటారు. ఎంత ఓపికండి వాళ్ళకి. ఆలోచించి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, నేను చెప్పేది ఒకటి, లోకంలో కలిసిపోకుండా ఉండాలి అంటే సంఘంలో ఉండాలి. చేప బయటకు వస్తే ఎలాగా చచ్చిపోతుందో, నువ్వు సంఘాన్ని బయట ఉంటే చచ్చిపోతావు. ఎక్కడ చచ్చిపోతావు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, దేవుని యొక్క ప్రేమలో ఈ క్రియలను చూస్తున్నాను. జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వు చచ్చిపోయావు. నువ్వు సంఘం బయటికి వెళ్ళిపోయావు. నువ్వు చచ్చిపోయావు, సంఘంలో లేవు. కొర్రమేని చేప కొంచెం బయట పెట్టినా కూడా కొంతసేపు బతుకుద్దంట. ఎక్కడో రేరుగా ఉంటాయి అలాంటి చేపలు. ఎక్కువ చేపలు నీళ్ళలోంచి తీయంగానే చచ్చిపోతాయి. మీరు రొయ్యను చూసి ఉంటారు. ఎంత పెద్ద రొయ్య అయినా సరే నీళ్ళలోంచి అట్లా బయటకు వచ్చేయంగానే చచ్చిపోతుంది. మళ్ళీ నువ్వు లోపల వేసినది బతకదు. దానికి మీసాలు ఎక్కువ, అమ్మగారికి. ఏమీ లేనివాడికి రోషం ఎక్కువ అన్నట్టు ఈ యొక్క మీసాలు రొయ్య మీసాల్లాగా మీసాలు పెంచుతూ ఉంటారు దేవుని యొక్క ప్రేమలో. పిల్లలు ఆలోచన చేయండి. దేవుడు కుడివైపున వేయమన్నట్టుగా బైబిల్ తెలియజేస్తాం. కుడివైపున వేస్తే ఏం జరిగిందో కూడా రాసింది. విస్తారమైన చేపలు పడ్డాయి. మనం కూడా దేవుని వైపు, కుడివైపు అంటే దేవుని వైపు తిరగాలి. అప్పుడు మనం కూడా విస్తారంగా ఫలిస్తాం. నదిలో లేకపోతే సముద్రంలో చేప ఉండే కొంత ఏమవుద్దండి? చెప్పాలి, అభివృద్ధి అవుతుంది. అంటే బలం పుంజుకుంటుంది, అది లావెక్కిపోతూ ఉంటుంది. దానికి ఎంత లావెక్కుద్దో తెలియదు. దానికి లిమిట్ లేదు. మనిషికైతే లిమిట్ ఉంది, కానీ ఇంత బరువు ఉండాలి మీరు అని లిమిట్ ఉంది, కానీ చేపలకి లిమిట్ లేదు. ఎంతైనా తింటే ఎంతైనా బరువు ఎక్కుతాయి. 5 కేజీలు, 10 కేజీలు, 15, 20 కేజీలు. తిమింగలాలు అయితే 1000 కేజీలు, 100 కేజీలు ఉంటాయి.
ఏంటండి అంత ఎంతైనా తినొచ్చాయి. ఆకాశానికి భూమికి పోటీ పెడితే ఒక పావు వంతు తీసేస్తే 30 వంతులో సముద్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎట్టయినా ఏదొచ్చాయి. అర్థమవుతుందండి? సముద్రం అంతా ఒకటేనా లేకపోతే ముక్కలుగా ఉంటుందా చెప్పండి? చెప్పాలి త్వరగా, తెలియగల వాళ్ళు అయితే చెప్పేస్తారు. సముద్రం ఏదైనా ముక్కలుగా ఉంటుందా కలిసి ఉంటుందా? సముద్రం ముక్కలుగా ఉండదు. సముద్రం అంటే కలిసి ఉంటుంది. ఏమండి మరి పేర్లు ఉన్నాయి కదండి, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, ఏమండి మరి పేర్లు ఉన్నాయి కదా, బంగాళాఖాతం పేర్లు పెట్టారుగా, నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, ఉప్పు సముద్రం. ప్రియులారా, ఉప్పు సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు చూసినా కూడా మళ్ళీ సముద్రపోటు నీళ్ళన్నీ కూడా కలిసి అక్కడికి వెళతాయి. మన నదులు ఎన్ని ఉన్నా కూడా ఎన్ని కలిసి అక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వెళ్తాయి. అంటే ఏది పెద్దది ఇప్పుడు, నదా సముద్రమా? సముద్రం. మరి బంగాళాఖాతంలో ఉన్నటువంటి చేప ఎరుషులేం వెళ్ళదా? వెళ్ళొచ్చు. దానికేం మధ్యలో కట్టింగ్స్ లేవు. అర్థమవుతుందండి? సముద్రానికి కట్టింగ్స్ ఉండవు. ఎక్కడి నుంచైనా ఎటైనా వెళ్ళొచ్చు. కాకపోతే ప్రాంతాన్ని బట్టి ఒక పేరు పెట్టుకున్నారు గుర్తించుకోవడం కోసం. హిందూ మహాసముద్రం అంటే ఎక్కడ ఉంటుందా అంటే భారతదేశానికి దగ్గరలో. బంగాళాఖాతం ఎక్కడ ఉంటుంది అంటే భారతదేశానికి దగ్గరలో. పసిఫిక్ మహాసముద్రం. ప్రియులార, సముద్రాలకు పేర్లు పెట్టారు. మనం కూడా మనుషులకు పేర్లు పెట్టుకుంటాం. నువ్వు ఏ సంఘంలో ఉంటే నాకేంటి? దేవుడు కావాల్సింది ఏంటంటే నువ్వు ఏదైనా సంఘంలో ఉండు. బయట ఉంటే ఏమవుతావు? నువ్వు చచ్చిన వాడివే, బతికున్నట్టుగా పేరుంది కానీ నువ్వు చనిపోయావు, నువ్వు లేవు, బతికిలేవు. కాబట్టి సంఘంలో లేం కదండి, మేము బతికే ఉన్నాం కానీ అన్నిలో అనొచ్చు బయట వాళ్ళు చాలామంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? బైబిల్ తెలియజేస్తుంది, పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రభువుని ప్రేమించి నీతిగా బతకకుండా ఉన్నటువంటి ఎవరైనా సరే పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రభువుని ప్రేమించేవాళ్ళు మాత్రమే, అది నమ్మకంగా ఉండేవాళ్ళు మాత్రమే దేవుడు వచ్చి వాళ్ళని తీసుకుపోతానన్నాడు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆహారం పెట్టాడు అని మనకు రాశారు అక్కడ. రొట్టెను చేపలు పెట్టాడు. ఇంకా కొన్ని చేపలు తిండి, మీరు 7 ఉన్నారు కదా, నేను ఒకటి, మొత్తం 8 మంది. మనం మరి 8 మంది తినాలంటున్నంత ఆహారం నా దగ్గర లేదు కాబట్టి మీరు కొన్ని చేపలు పట్టారు కాబట్టి తీసుకురండి అన్నాడు. అవి కూడా కాల్చి ఇచ్చాడు. దేవుని ప్రేమించి అయితే ఆయన ఆహారం పెట్టి ఏం చేశాడో కూడా అక్కడ రాసి ఉంది. ఏం చేశాడండి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా? 15వ వచనానికి రండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీనికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అక్కడ మీకు కనపడుతుంది 15 నుంచి 17 వచనాల్లో, 15, 16, 17 3 వచనాల్లో 3 సార్లు ప్రభువారు అడుగుతారు. అడిగితే దేవుడు అంటే ఇక 15వ వచనంలో పేతురు అన్నాడు, లవెస్ట్ యు మీ మోర్ దాన్ దీస్, దీనికన్నా మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభువారు అడిగారు. చదవండి ఆ మాట 15వ వచనం చివరిలో. అంటే ఇప్పుడు అక్కడ ఫారిన్ లాంగ్వేజెస్లో అక్కడ ఏమంటారండి, మీకు అవును అని రాసింది కదా తెలుగులో. ఇంగ్లీష్లో చూస్తే ఎస్ అని రాసి ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది యా అంటారు. YEA అంటే యా, అవును అని చెప్పడానికి అలా వాడుతారు వాళ్ళు. ఎస్ అని మన వాళ్ళు ఎక్కువగా ఒత్తి పలుకుతారు. వాళ్ళు అలా కాకుండా ఒక్క అక్షరంలాగా యా అంటారు. అంటే ఓకే, నిజమే, ఎస్. పేతురు దేవుడు అలా చెప్పిన తర్వాత ఏమైనా ఊరుకున్నాడా? 15వ వచనంలోనే చివరి మాట అది ఏమంటున్నాడంటే, ఫీడ్ మై ల్యాంబ్స్, నా యొక్క గొర్రెలను మేపు. ఫీడ్ మై ల్యాంబ్స్, నా యొక్క గొర్రెలు మేపు. నా గొర్రెలు చెదిరిపోతున్నాయి, నా గొర్రెలు లోకంలో కలిసిపోతున్నాయి, కాబట్టి ఆ గొర్రెలను నీవు మేపు అని అడిగారు. ఎన్నిసార్లు అండి? 3 సార్లు అడిగారు. దేవుని యొక్క ప్రేమలో చేపల గురించి ఎందుకు మాట్లాడాలి? మిగతా జంతువుల గురించి ఎందుకు మాట్లాడలేదు దేవుడు? ఎక్కువ చేపల గురించి ఎందుకు మాట్లాడతాడు? ఏమండి, మరి అనేకమైన జలచరాలు ఉన్నాయి కదా, పక్షులు ఉన్నాయి, మరి జంతువులు ఉన్నాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడటం ఎక్కువగా?
చేపలంటే నీళ్ళల్లో ఉంటాయి, బయటకు వస్తే చచ్చిపోతాయని గుర్తు చేయటానికి. మనం కూడా సంఘంలో ఉంటే బ్రతుకుతాం, బయటకు వెళ్తే చచ్చిపోతాం. మీరు అలా ఉండకూడదని చెప్పడానికే ఎక్కువగా చేప. రెండోది ఏంటంటే, చేప బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎండబెట్టుకొని ఎండు చేపలుగా తింటారు. ప్రిల్లరా, ఉప్పులో పాతరేసి ఉప్పు చేపలుగానే తింటారు. రకరకాలుగా చేపని వాడుతూ ఉంటారు, నిలవ ఉంటుంది అది. ప్రిల్లరా, ఆలోచన చేయవలసినది కొంత. అది కాకుండా ఏంటంటే, అది పెద్ద మాంసం కలిగి ఉండదు, ఎక్కువ ఒక 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు అనుకుందాం, ఒక ఇంటికి సరిపోద్ది అది. మనం అంటే ఈ రోజున అదేదో ఏమంటారంటే పిల్లి మెతుకులు తింటుంటారు. పిల్లి మెతుకులు కాదు ఆ రోజులు తినేది, కుండ మెతుకులు తినేవాళ్ళు. మనం ఈ రోజున కొండ అన్నం వండుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో మా పాత రోజులు అంటే ఒక 40-50 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నా. అప్పుడు కుండ నిండా అన్నం వండేవాళ్ళు. మానిక ఎంత అండి? మానిక బియ్యం. మానిక బియ్యం అంటే ఎన్ని కేజీలు తెలుసా? 8 కేజీలు. 8 కేజీలు బియ్యం వండితే మధ్యాహ్నానికి ఉండేది కాదు. పొద్దున్నే లగంగానే అన్నం కోడ ఉడికిపోయేది. ఏ చారో పప్పు ఏదో పెట్టేవాళ్ళు, రసం. ఫస్ట్ మన టిఫినే ఆ యొక్క భోజనం. ఫస్ట్ టిఫినే భోజనం అయిపోద్ది, ఒక ట్రిప్ అయిపోద్ది. మళ్ళీ 11 గంటలకు ఒక ట్రిప్పు. 4 సార్లు తినేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ రోజున పనికి మాలిని అన్ని కురుకురే ప్యాకెట్లు అయ్యని ఇయ్యని తింటా ఉన్నాం మనం. ఆ రోజు అన్నమే తినేవాళ్ళు ప్రియులారా. అందుకని చేపలు కూడా ఎక్కువగా చిన్నవి కాబట్టి 4 చేపలు తెచ్చుకున్నా సరిపోతుంది. దేవుని యొక్క ప్రేమలో మరి అలాగా చేపల గురించి ఎక్కువగా దేవుడు మాట్లాడటం జరుగుతుంది. నీటిలోనే ఉండాలని, నీటిలో తీసి చనిపోతాయని అందరికీ తెలుసు ప్రియులారా. కాబట్టి ఈ జీవితంలో బైబిల్లో దేవుడు చేపలు రొట్టెలు పట్టుకొని ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు 3 రోజుల తర్వాత వాళ్ళకి ఆహారం పెడతా ఉన్నాడండి, ఓకేనా? మరి 3 రోజుల తర్వాత ఆహారం పెడతా ఉంటే మరి ఇప్పుడు చేపలు ఎప్పుడు తెచ్చుంటారు వాళ్ళు? అప్పుడా? కాదుగా. అంటే ఏ చేప తెచ్చుంటారు వాళ్ళు? ఎండిన చేపేగా. ఎండిన చేప రొట్టె తినేవాళ్ళు, ఎందుకంటే 3 రోజులు అక్కడే ఉన్నారు వాళ్ళు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, దేవుని వైపు చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. సంఘంలో నుండి బయటకు వెళ్ళొద్దు ప్రియులరా. మరి సంఘంలో ఉంటే బాగా వృద్ధి పొందుతారు. మరి బైబిల్లో దేవుడు చేపల గురించి ఎక్కువ చెప్పాడు. మరి మనం చూసినట్లయితే 153 రకాల చేపలు, వివిధ రకాల జాతులు కలిసి ఉంటే ఐక్యత, కలిసి లేకపోతే ఏమవుతుందండి? సాతానుడు పట్టుకొని ఎరగొట్టేస్తాం. మీ అందరికీ తెలిసినటువంటి స్టోరీ మనందరికీ తెలుసు కూడా. బైబిల్లో కూడా మాట చదివి ముందుకెళ్దాం. కీర్తన 133వ సంకీర్తన 1వ చరణం. 133వ సంకీర్తన 1వ చరణం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని రాసింది. ఎలా కలిగి ఉండాలంట? ఐక్యతను సూచిస్తుందా లేదా? ఇప్పుడు ఇది 153 రకాల చేపలు మరి ఒకే చోట పెట్టారు కదా, వాళ్ళంతా అవన్నీ ఒక చోట ఉన్నట్టే కదా. ఐక్యతకి గుర్తుగా మనకి ఇక్కడ వాక్యము కనపడతా ఉంది. కలిసి ఉంటే కలదు సుఖం అని అందరూ చెప్తారు. అందరు చెప్పడమే కానీ ఎవరు పాటించరు. ఏమ్మా మీ అబ్బాయి ఏడి? మా అబ్బాయి ఆ పక్కన ఉంటాడండి. ఇదివరకు గోడ లేనట్టుందే. ఆ గోడ వాళ్ళు పెళ్ళైన తర్వాత కట్టుకున్నారండి. పిల్లలు పెరిగిన దాకా అన్నీ తుడిచి పెట్టి అన్నీ చేసిందేమో అత్తగారే. ఇప్పుడంట కొంచెం పెద్ద అయ్యేసరికి నువ్వేందుకు అని చెప్పేసి గోడ కట్టుకున్నారండి. ఒకరోజు నేను ఈ యొక్క జనాభా లెక్కలు రాయడానికి వెళితే గ్రామంలోకి వరుసగా ఉన్న ఇళ్ళు 3 + 1 4, మొత్తం 4 పోర్షన్లుగా ఉన్నాయి. అదంతా ఒకే ఇల్లు. ఒకప్పుడు ఒక నెంబరే ఉంది, దానికి 4 నెంబర్లు లేవు. సరే అమ్మ పేరు చెప్పు అంటే చెప్పింది. మరి పిల్లల పేరు చెప్పంటే అక్కడ ఉంటారు రాసుకోయ. అదేంటి అక్కడ ఉంటారంట? వాళ్ళు విడిపోయారు. ఆమె మాట్లాడుకోవట్లే. కొడుకులు అంతా ఒకటే. చివర ఉండేదేమో అమ్మగారే. అమ్మగారి మీద కానీ అందరు పోతారు, 3 కొడుకులు. కానీ కోడళ్ళు పిల్లలు అందరూ పోతారు, కానీ మాట్లాడుకో. వీళ్ళంతా ఐక్యత లేని వాళ్ళు, కలిసి బతకలేని వాళ్ళు.
చీలిపోతున్న కుటుంబాలు. అందరు కలిసి ఉంటే, అందరు కలిసి తెచ్చుకుంటే కలిసి తినే సంతోషించలేనటువంటి కుటుంబాలు. దాచుకొని తినే కోడళ్ళు, దాచిపెట్టి కనపడకుండా తెచ్చి ఇచ్చే కొడుకులు ఉన్నారా? ఉన్నారు. అమ్మో నువ్వు బయట పెట్టావనుకో, అమ్మో మీ అమ్మ సంగతి తెలుసుగా, అసలు ఊరుకోదు, మొత్తం లాగిస్తుంది. మరి ఎక్కువ తీసుకురా. అప్పుడు తప్పు కదండి అది. కనీ పెంచిన తల్లికి పెట్టకుండా, తండ్రికి పెట్టకుండా భార్యకి మాత్రమే పెడుతున్నావంటే అర్థం ఏంటి? పాపం, తప్పు చేస్తున్నావు. తల్లిదండ్రులను సంతోషపరిచిన తర్వాతే నువ్వు సంతోషంగా ఉండాలి. తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ కళ్ళు లోయకాకులు పీకుతాయని రాసింది. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, మీ అందరికీ తెలిసిన స్టోరీయే. ఏ స్టోరీ అది? వేటగాడు పావురాలు. ఎంతమంది తెలుసు? చేతులెత్తండి. వేటగాడు పావురాలు కదా ప్రియులరా. పావురాలన్నీ కూడా ఎగురుతున్నాయంట. వేటగాడు ఏం చేశాడంటే ఇత్తనాలు చల్లి దాని మీద ఒక వల వేసాడట. చెట్టు చాటు నిల్చొని చూస్తూ ఉన్నాడు. ఆ పక్షులన్నీ ఉండి దిగబోతూ ఉంటే అందులో ఉన్నటువంటి ఒక పావురము అందంట, వద్దు ఏంటో ఇది నాకేదో అనుమానంగా ఉంది అని అంటే, ముసల్దానా నువ్వు ఎగరలేవు, పెట్టలేవు, ఆహారం దొరికితే తినలేవు అని చెప్పేసి అరిచినాయి అంటే యవనంలో ఉన్నటువంటి పావురాలు. సరే ఏం చేస్తుంది పాపం అది? దాటితో పాటు అది కూడా కిందకి దిగింది. బాగా తింటా ఉన్నాయి. తిని మరి ఒక చోట నుంచి ఒక చోట కలుద్దాం అనుకునేసరికి వలలో చిక్కుకుపోయాయి ఆ కాళ్ళు. ప్రియులరా, సరే మళ్ళా ఈ ముసలి యొక్క పావురమే అంటుందంట, చూసారా నేను చెప్తే వినలేదు మీరు, ఏమైపోయిందో? ఇప్పుడు వస్తున్నాడు వాడు, వేటగాడు వస్తున్నాడు, మనల్ని పట్టుకొని పోతాడు అని చెప్పేసి అంటూ ఉంటే, మళ్ళీ ఏదో ఒక ఉపాయం చెప్పమ్మా, ఇది తప్పైపోయిందిలే మాది అని బతిలాడుకునేట ముసలి పావురాలు. ఆ ముసలి పావురం అందంటే ఏమి లేదు, అందరం ఒకసారిగా లేచి ఎగురుదాము, అందరం ఒకేసారి ఎగరాలి, అప్పుడు మనము వేటగాడి నుంచి తప్పించుకుంటాం. మొత్తం ఒకేసారి ఎగినాయి అంటే వాళ్ళతో సహా వెళ్ళిపోతాం. ఏం కలిగి ఉంటే లాభం వచ్చింది? ఐక్యత. కాబట్టి సంఘంలో కానీ బయట కానీ కుటుంబాల్లో కానీ ఐక్యత కొరవడితే వాళ్ళు చెదిరిపోతారు, పడిపోతారు, పాడైపోతారు. అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి నీకు దేవుడు దయచేయనుగా. మోకరించండి, ప్రార్థన చేస్తాం.